వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, దేహం నందు గుండె యొక్క స్పందనలు ఇంతకన్నా తగ్గితే బ్రాడీకార్డియా అని పిలుస్తారు. ఆప్షన్ 1 లెస్ దెన్ 60 బీట్స్ పర్ మినిట్. ఆప్షన్ 2 లెస్ దెన్ 64 బీట్స్ పర్ మినిట్. ఆప్షన్ 3 లెస్ దెన్ 68 బీట్స్ పర్ మినిట్. ఆప్షన్ 4 లెస్ దెన్ 70 బీట్స్ పర్ మినిట్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 లెస్ దెన్ 60 బీట్స్ పర్ మినిట్. మరో ప్రశ్న, క్రింది వాటిలో హిస్టియోకెమికల్ అనాలైసిస్ అనేది దేంతో సంబంధం కలిగి ఉన్నది? ఆప్షన్ 1 ఎముకలు. ఆప్షన్ 2 కండరాలు. ఆప్షన్ 3 కీళ్ళు. ఆప్షన్ 4 ఊపిరితిత్తులు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 కండరాలు. మరో ప్రశ్న, జీవక్షమత వైటల్ కెపాసిటీ నందు భాగం కాని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 టైడల్ ఎయిర్. ఆప్షన్ 2 కాంప్లిమెంటల్ ఎయిర్. ఆప్షన్ 3 రెసిడ్యుయల్ ఎయిర్. ఆప్షన్ 4 సప్లిమెంటల్ ఎయిర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 రెసిడ్యుయల్ ఎయిర్. మరో ప్రశ్న, గుండెనందు కుడి కర్ణిక కుడి జఠరిక మధ్య గల కవాటాన్ని ఏమని పిలుస్తారు? ఈ ప్రశ్న డిఎస్సి 2012లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 మిట్రల్ కవాటము. ఆప్షన్ 2 ఏకపత్ర కవాటము. ఆప్షన్ 3 ద్విపత్ర కవాటము. ఆప్షన్ 4 త్రిపత్ర కవాటము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 త్రిపత్ర కవాటము. మరో ప్రశ్న, దేహంలో గల కండరాలను ఆకారంగా లేదా నిర్మాణమును బట్టి ఎన్ని రకాలుగా విభజించవచ్చును? ఆప్షన్ 1 3 రకాలు. ఆప్షన్ 2 5 రకాలు. ఆప్షన్ 3 6 రకాలు. ఆప్షన్ 4 7 రకాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 7 రకాలు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.